హే గాయస్, వెల్కమ్ బ్యాక్. సో మనం యాజ్ యూజువల్ స్టాక్ మార్కెట్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇది ఏంజల్ బ్రోకింగ్ గైస్. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఫ్యూ వర్డ్స్ చెప్పాలి. సో ఈరోజు నాకు లాస్ అయితే వచ్చింది, బట్ ఎవ్రీ టైం ట్రేడింగ్ చేసేటప్పుడు చెప్తుంటాను నేను. సో మీరు నా ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తే కదా, సో ఎప్పుడు ప్రాఫిట్ మాట్లాడడం కాదు, సో లాస్ కూడా మాట్లాడు. సో లాస్ ఎలా మనం రికవర్ చేయాలి, సో అలాంటి థింగ్స్ చెప్పిన వాడే రియల్ ట్రేడర్ అని చెప్పని. సో ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేస్తుంటా. సో ఎస్, సో ఈరోజు నాకు ఇది లాస్ వచ్చింది 100 రూపీస్. సో అది మీకు కంప్లీట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉంటాడో వాళ్ళకి. అండ్ మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడుతున్నాను, ఏంజల్ గ్రూప్ ఉంది. సో ప్లీజ్ ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి. అండ్ మీకు కనుక ఎటువంటి హెల్ప్ కావాలన్నా అకౌంట్ ఓపెనింగ్లో, సో నా మెయిల్ ఐడి కూడా కింద మెన్షన్ చేస్తున్నా, మీ డీటెయిల్స్ మెయిల్కి పంపించండి. సో నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను గైస్. ఓకే, సో ఈరోజు ఆర్డర్స్ చూపిస్తా ఫస్ట్ మీకు. సో పెండింగ్ ఆర్డర్స్, పొజిషన్స్. ఓకే, కంప్లీట్ ఆర్డర్స్ మనకైతే అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది ఇది ఎర్లీ, లైక్ నాట్ ఎర్లీ మార్నింగ్, అరౌండ్ 10:30 అనుకుంటా. సో 10-10:30 మధ్యలో ఈక్విటీ అయితే స్టార్ట్ చేసిన యాజ్ యూజువల్. ఈక్విటీ మార్కెట్ అనేది ఎప్పుడు పికప్లో ఉంటుంది అంటే 9:15 to 9:45 మధ్యలో పీక్ టైంలో ఉంటుంది. బట్ ఆ టైంలో సమ్ అదర్ బాక్స్ ట్రేడింగ్ అయితే చేయలేకపోయినా, బట్ మరీ ఛాన్స్ తీసుకొని అయితే చేసినా. బట్ మిగిలింది నాకు 100 రూపీస్ లాస్ అయితే వచ్చింది. సో ఈ పొజిషన్స్ చెప్తున్నా గైస్ మీకు, నేను ఎక్కడైతే ట్రేడ్ చేశాను అనేది. సో టోటల్ నేను 200 క్వాంటిటీస్ తీసుకున్నా. సో ఇంట్రాడే నేను చేసింది. సో నేను బై ప్రైస్ పెట్టింది 55.85 అండ్ నేను టార్గెట్ పెట్టింది 57.10. సో ఇప్పుడు టార్గెట్ ప్రైస్ చూపించడానికి ఉండదు, ఎందుకంటే సెషన్ అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సో ఇన్ కేస్ నేను మార్నింగ్ టైమ్స్లో అవైలబుల్ ఉంటే, సో మీకు మార్నింగ్ టైమ్స్ కూడా నేను వీడియోస్ చేసి సో లెవెల్స్ అనేవి క్లియర్గా అప్డేట్ చేస్తాను గైస్. బట్ ఇది నా బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ ఒకటే నేను మీకు ఈ లెవెల్స్ అనేవి షేర్ చేస్తున్నా. సో మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా సోర్సెస్ ఉంటే, ఇక్కడ నాకు లాస్ వస్తే మీకు లాస్ వస్తుంది. సో మీరు కనుక నా లెవెల్స్ ఫాలో అయితే, సో మీకు నాకు ప్రాఫిట్ వస్తే మీకు కూడా ప్రాఫిట్ వస్తుంది. సో మీకు ప్రాఫిట్ వచ్చినా నాకు ఇచ్చేది ఉండదు. సో లాస్ వచ్చి నేను మీకు రికవర్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఏముండవు. సో ఇన్ కేస్ అంటే అన్లెస్ నేను మీకు పర్సనల్గా నేను ట్రేడ్ చేస్తే, సో నా లెవెల్స్ ప్రకారం సో మీకు లైక్ ప్రాఫిట్స్ తెప్పియాలన్న ఇంటెన్షన్ నాకు ఉండి, సో మీరు కనుక సో పర్సనల్గా ట్రేడింగ్ సెషన్స్ నా దగ్గర తీసుకోవాలనుకుంటే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో లైక్ ఎస్, సో మీకు లాసెస్ అనేవి వస్తే నేను 30% మీ లాస్ అనేది నేను రికవర్ చేస్తాను గైస్. సో ఇన్ కేస్ 30% ఇన్ ద సెన్స్, రోజు 100 రూపీస్ లాస్ అయిందంటే, సో మీకు 30 రూపీస్ నేనైతే పేబ్యాక్ చేస్తాను. సో 70% అనేది మీరే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ప్రాఫిట్ వస్తే నాకు రూపాయి కూడా అవసరం లేదు. ఓకే, సో దిస్ అ స్ట్రైట్ పాయింట్. సో ఐ డోంట్ నీడ్ ఎనీ మనీ ఫ్రమ్ యూ. సో జస్ట్ మీరు అకౌంట్ అయినా లింక్ యూస్ చేసి ఓపెన్ చేయండి. సో అదొకటి చాలు గైస్ నాకు. సో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా నాకైతే అవసరం లేదు. లాస్ వస్తే మాత్రం సో ఎస్, ఇక్కడ 1000 అయితే నేను 300 మీకు రికవర్ అయితే చేయగలను. ఇన్ కేస్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ ఇస్తే, సో దానికి నేను పేబ్యాక్ అయితే చేస్తాను గైస్. సో ఇన్ కేస్ నేను మీకు పర్సనల్గా ట్రేడింగ్ సెషన్స్ తీసుకొని, సో నా లెవెల్స్ మీకు కంటిన్యూస్గా ఇచ్చి, సో కొంచెం ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట డీటెయిల్స్ అనేవి. బట్ యాజ్ ఆఫ్ నో, సో నేను ఈ సెషన్ గురించి ఈ ఐడిఎఫ్సి బ్యాంక్, సో నేను ఏ లెవెల్స్ అయితే ట్రేడ్ చేశాను, సో ఎక్కడ నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, సో ఎక్కడ ఎగ్జిట్ అయిపోయింది, సో అది చెప్తాను మీకు. సో ఫస్ట్ నేను 55.85కి అయితే నేను బై ప్రైస్ అయితే పెట్టాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు క్రాస్ హెయిర్స్ అనేవి వస్తే, ఒక్క నిమిషం గైస్. నైట్ క్యాండిల్ స్టిక్స్, సో ఇక్కడ ఈ క్రాస్ అయితే రావడం లేదు గైస్. ఇది ఒక్క నిమిషం నేను చూస్తున్న దానికోసమే. సో క్రాస్ వస్తే మనకి లెవెల్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. లైన్ ఇండికేటర్స్, సో ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. సో వీళ్ళు ఎప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అయిపోయింది, సో ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయలేదు నేను. సో అందుకే కొంచెం ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఎక్కడ అనేది ఆర్డర్ సింబల్ ఇన్ఫో,
సో టైం ఫ్రేమ్ అనేది నేను 1 అవర్ తీసుకున్నా. సో ఎప్పుడు నేను 1 అవరే తీసుకునేది, ఇది కాదు. అరే సో నేనైతే ట్రై చేసిన గాయస్. సో అది అప్లికేషన్లో ఎక్కడ కనబడట్లేదు. సో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో యాజ్ గోయింగ్ ఫార్వర్డ్ లైక్ లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నప్పుడు సో మన క్రాసర్స్ అనేవి ఎలా తీసుకోవాలనేది. బట్ ఈ వీడియోలో నేను జస్ట్ మీకు సెషన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నా. సో ఇక్కడ మనకి లాంగ్ క్యాండిల్ కనబడుతుంది కదా. సో ఈ లాంగ్ క్యాండిల్, సో ఇక్కడ వచ్చిందిలే. సో ఈ లాంగ్ క్యాండిల్, సో ఇక్కడ మనకు ఓపెనింగ్ వచ్చేవాటికి 56 ఉంది. సో హై వచ్చేవాటికి 56.60 ఉంది. సో ఈ బేస్ చేసుకుని నేను 55.85 దగ్గర నేనైతే బై ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అది మనకి నేను అనుకున్న టార్గెట్ 57.10. సో ఈరోజు రీచ్ అవుతుంది అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు అయితే రీచ్ అవ్వలేదు అది. బట్ నేను పెట్టిన స్టాప్ లాస్ వచ్చేపాటికి 54.50 అనేది దీనికి రెసిస్టెన్స్ లాగా ఉంది. సో నేను మీకు అది ట్రై చేస్తాను చూపించడానికి మొబైల్లో. సో సిస్టంలో సిస్టమ్ క్లియర్ కనబడుతుంది, బట్ సిస్టమ్ అనేది నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను దానిలో సిస్టంలో ఓపెన్ చేయలేకపోతున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ లైన్ వచ్చేపాటికి మనకి ఈ రోజుది. సో నేను ఇది జూమ్ అవుట్ చేస్తుంటే సో క్యాండిల్ 6 అనేవి మనకి ఇలా వస్తాయి. సో ఇది హెడ్ అండ్ షోల్డర్ ఫార్మాట్స్ అంటారు దీన్ని. సో మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. సో హెడ్ అండ్ షోల్డర్ ఫార్మాట్స్లో ఉన్నాయి. సో ఈ లెవెల్స్, సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి కదా. సో ఈ పాయింట్స్, సో ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది కదా. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని నేను లెవెల్స్ అయితే పెట్టడం జరిగింది గైస్. సో ఈ లెవెల్స్ వచ్చేవాటికి ఆల్మోస్ట్ మనకి ఒక్క నిమిషం, యా. సో ఈ లెవెల్స్ వచ్చేపాటికి సో ఆల్మోస్ట్ మనకి 55.50 ఉంది. సో ఫస్ట్ లెవెల్ మనకి. సో ఇక్కడ ఈ క్యాండిల్ది సో ఇక్కడ లైన్ కనబడుతుంది కదా మీకు. ఈ క్రాసెస్ అయినా కొంచెం ప్రాబ్లం ఉంది కదా ఈ మొబైల్ అప్లికేషన్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను సిస్టంలో అయితేనే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 55.5 అనేది స్ట్రాంగ్ కొంచెం సపోర్ట్ లాగా ఉంది దానికి. సో 55.5 అనేది సపోర్ట్ మీద ఉంది. సో ఈరోజు అయితే మనకి 55.35 వరకు వెళ్ళి సో అక్కడ నుంచి మరీ అక్కడక్కడే ట్రేడ్ అయితే జరిగింది కానీ సో 55 లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు. సో ఆ ఇంటెన్షన్తోనే సో లైక్ ఇట్లా మనకి జూమ్ అవుట్ చేసుకుంటే సో ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ అయితే టచ్ అయినాయి. సో 55 లెవెల్ అనేవి. సో ఆ పాయింట్ ఆఫ్ బేస్ మీదే సో నేను 54.3 పెట్టుకున్నా. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ నేను ఈరోజు ప్రాఫిట్ పెట్టుకుంది నియర్లీ 1.5 రూపీస్ అండ్ ఎస్ఎల్ పెట్టుకోయింది నియర్లీ 2 రూపీస్ ఈరోజు. సో ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో కొంచెం రిస్క్ అయితే తీసుకుని ఈ స్టాక్ మీద మేము ట్రేడ్ అయితే చేసాము ఈరోజు. బట్ అన్ఫార్చునేట్లీ వీ గాట్ ద లాస్ వచ్చేపాటికి 100 రూపీస్ అండ్ టోటల్ క్వాంటిటీస్ వచ్చి నేను 200 తీసుకున్నాను. సో ఇంట్రాడే సెషన్ ఇది. ఇంట్రాడే మనకి 9:15 to 3:20 వరకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆఫ్టర్ 3:10, 3:15 లైక్ ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఏ ప్లాట్ఫామ్ అయినా సరే సో ఇంట్రాడేలో లైక్ 3:15 ఆ టైం నుంచి మనకి ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. అండ్ మీకు 3:15 తర్వాత ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా సో అది ఏది ఉంటే అది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది గైస్. సో దీనికి మనకి బ్రోకరేజ్ చార్జ్ వచ్చేపాటికి 20 రూపీస్ పడుతుంది. సో ఈరోజు నేను ఫండ్స్ అయితే 3,000 రూపీస్ యాడ్ చేశాను. సో టోటల్ 3,000 యాడ్ చేస్తే సో నాకు ఇప్పుడు మార్జిన్ వచ్చి ఓన్లీ 2,879 ఉంది.
అండ్ 100 రూపీస్ లాస్ ఉంది. సో వాడు కమిషన్ తీసేస్తే మనకి 20 రూపీస్. సో ఇంతైతే ఉంది నా దగ్గర ఇప్పుడు. సో ఇది మరి టుమారో అప్డేట్ అవుతుంది ఇది. సో ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. సో ఈరోజు 21 ఉంది కదా, సో 3,000 యాడ్ చేశాను. సో ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ వచ్చేవాడికి 2,978 ఉంది. సో దీంట్లో 100 తీసేస్తే 2,878 అవుతుంది గైస్. సో ఇంక్లూడింగ్ వన్ బ్రోకరేజ్ చార్జెస్ అన్నీ తీసేస్తే టుమారో కూడా నేనైతే ట్రేడింగ్ అయితే చేస్తున్నా. సో టుమారో మార్నింగ్ పాసిబుల్ అయితే టుమారో మార్నింగ్ ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ చేసేది అనుకుంటే ముందు మీకు వీడియో పోస్ట్ చేస్తాను గైస్. బట్ యాజ్ యూజువల్ నేను చెప్పేది ఒకటే, సో ఎవరి మాట విని మీరు బ్లాండ్గా ట్రేడింగ్ అయితే చేయకండి. సో మనీ లాస్ అయితే సో మీరు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో మనీ లాస్ అయితే సో దాన్ని ఎలా రికవర్ చేయాలో సో ఆ టెక్నిక్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. సో ఈరోజు మీకు 200 లాస్ వస్తే సో టుమారో అట్లీస్ట్ 100 రూపీస్ అని మీరు రికవర్ చేయగలిగితే సో అట్లీస్ట్ ఆఫ్టర్ 2 days తర్వాత మీరు కంప్లీట్ లాస్ అనేది రికవర్ చేసుకొని ప్రాఫిట్ జోన్లోకి వెళ్తే సో దట్ విల్ బి ద వెరీ సేఫెస్ట్ గేమ్. సో లైక్ కంప్లీట్ మనీ ఉంది. సో ఓన్లీ వన్ స్టాక్ మీద డిపెండ్ అవ్వకండి. అండ్ వన్ సజెషన్ టిప్ వచ్చి ఇప్పటికీ సో మనకి ఇప్పుడు ఫార్మసీ స్టాక్స్ అనేవి చాలా యూస్ఫుల్. అండ్ ఫార్మసీ స్టాక్స్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మీకు ప్రాఫిట్స్ అయితే చూడొచ్చు గాయస్ మీరు. అండ్ టెలికమ్యూనికేషన్ సో దీని మీద మనకి కొంచెం లెస్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. బట్ మేజర్లీ ఫార్మసీ అండ్ ఐటీ సెక్టర్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు కొంచెం ప్రాఫిట్స్ అయితే చూడొచ్చు. లైక్ 20%, లైక్ 30% ఆఫ్ ద షేర్స్, లైక్ మీరు ఎన్ని క్వాంటిటీస్ తీసుకుంటున్నారు సో దాని బేస్ మీద మీరు ప్రాఫిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. బట్ నేను చేస్తుంది ఈక్విటీ, సో అది ఇంట్రాడే చేస్తున్నా కాబట్టి సో నేను అది స్టాక్స్ బేస్ మీద తీసుకుంటున్నా. సో లైక్ సో వాల్యూ అనేది తక్కువ ఉండాలి అండ్ మనకి మార్జిన్ కూడా కావాలి. సో లైక్ అట్లీస్ట్ ఒక 100 to 200 స్టాక్స్ 100 to 200 క్వాంటిటీస్ మనం ట్రేడ్ చేస్తే సో మనకి ప్రాఫిట్ ఆ లాస్ అనేది తెలుస్తుంది. సో ఓన్లీ 10 లేదా 20 స్టాక్స్ అనేవి మనకి చేస్తే మనకి తెలియదు అనమాట. ఎందుకంటే ఈక్విటీలో 0.1 = 0.1 ఉంటుంది. సో అదే మాకు కమాడిటీలో అయితే సో 1 రూపీ = 100 రూపీస్ ఉంటుంది. సో 1 రూపీ = 1000 రూపీస్ ఉంటుంది. సో దానికి చాలా తేడా గైస్. సో అందుకే ఈక్విటీలో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో కమాడిటీ కూడా అంతే. అంతే గైస్. సో ఈ వీడియోలో సో జస్ట్ మీకు నేను స్టాక్ మార్కెట్ అయితే స్టార్ట్ చేశాను. సో యాజ్ యూజువల్గా సో లాస్ అయితే వచ్చింది. సో నా లాస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నా. సో ఎంత అయితే లాస్ వచ్చింది నాకు. సో ఏ ట్రేడ్ అయితే మీకు లాస్ ఎంత వచ్చిందని ఎవరు చూపించారు. సో ఓన్లీ ప్రాఫిట్స్ అయితే మీకు మెన్షన్ చేస్తారు. బట్ నా ఛానల్లోనే అయితే మీకు కంప్లీట్ లాస్ కూడా చూపిస్తున్నా. సో కంప్లీట్ లాస్ బేస్ కూడా సో నేను అది మీకు మెన్షన్ చేస్తున్నా గైస్. సో బ్లైండ్గా మీరు ట్రేడింగ్ అయితే చేయకండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలాగే మీ కామెంట్ బాక్స్లో అప్డేట్ చేయండి. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని నేను అప్డేట్ చేస్తాను గైస్. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ప్లీజ్ దాన్ని యూస్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేయండి గైస్. థ్యాంక్స్. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.